హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు అయితే మేము బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్లో ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉందండి. మొన్నే కదా బీచ్ ఫెస్టివల్ జరిగింది, అప్పుడు ఈ సెట్టింగ్ అంతా పెట్టారనమాట. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. అవన్నీ బీచ్ ఫెస్టివల్ తర్వాత ఇవన్నీ కూడా బొమ్మలు అవన్నీ అలా పడేశారు. అక్కడ నుంచి ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉంటే ఇదంతా కూడా బీచ్కి వెళ్ళే దారి అనమాట. ఇదంతా కూడా కనిపించేదంతా కూడా బీచ్ ఫెస్టివల్ జరిగింది. ఆ దారి అంతా కూడా ఇప్పుడు అవన్నీ తీసేశారు. చూడండి ఒకసారి. అక్కడ నుంచి మొత్తం కూడా ఇంకా ఇప్పుడు మనం బీచ్కి రీచ్ అవుతూ ఉన్నాము. అదే అక్కడ చూడండి ఒకసారి, జెండా కూడా ఉంది. అలాగే ఆ సెట్టింగ్ అంతా అలా పెట్టారు. అవి ట్రీస్ కూడా చూడండి అప్పటికప్పుడు పెట్టినట్టున్నారు. అవన్నీ కూడా అంత ముందైతే ఉండేవి కాదు. ఎలా ఉందో చూడండి, బాగుందా బీచ్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఇంకా రీచ్ అవుతూ ఉన్నాము. అక్కడ మనం చూసిన ఎంట్రన్స్ నుంచి ఇప్పటికి ఇంకా చాలా ఉంది చూడండి. ఆ చెట్లు కూడా జస్ట్ మన ఫెస్టివల్కి పెట్టినట్టున్నారు. అలాగే ఇంకా వచ్చేసామండి, బీచ్కి వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. ఇంకా అండి ఎలా ఉన్నారు మీరు కూడా? అందరూ కూడా బీచ్ చూసారు ఆల్రెడీ. ఇది మంగినపూడి బీచ్ అండి, బందర్లో. మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి బందరు అక్కడ నుంచి బీచ్కి అయితే వెళ్ళాము. ఇదండి అసలు మెయిన్ ఎంట్రన్స్ బీచ్ దగ్గర. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే. చూడండి అదే అండి బీచ్ ఎంటర్ అయిపోయాము బీచ్లో. ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి ఫస్ట్ మనకి ఆ వెహికల్స్ మామూలుగా ఎంజాయ్ చేయడానికి అటు ఇటు ట్రిప్స్ వేయడానికి ఆ వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే హార్సెస్ కూడా ఉన్నాయండి. బీచ్లో హార్స్ ఎక్కేసి చక్కగా ఒక మనిషికి వచ్చి 100 రూపీస్ అంట. అదే అడిగారు. అలాగే తినడానికి ఐస్ క్రీమ్స్, సమోసాలు అలా అన్ని రకాలు ఉన్నాయండి. మేమందరం ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము, వెళ్ళాము. అలాగే చూడండి బీచ్ ఎలా ఉందండి. దీని పేరు మంగినపూడి బీచ్. నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళాము. బీచ్ అయితే ఎలా ఉందో చూడాలి మీరే. నచ్చిందా అండి? అది పడవలు, అక్కడ చేపలు వేటకెళ్ళేటువంటి పడవలు అవన్నీ ఉన్నాయి. పర్లేదండి, అంత క్రౌడ్ ఏం లేదు మేము వెళ్ళిన రోజు. చూడండి బీచ్ వ్యూ అంతా ఎలా ఉందో చూడండి. నాకైతే నచ్చింది. మా పాప ఫస్ట్ టైం వచ్చింది బీచ్కి. అంతకుముందు ఒకసారి వెళ్ళాం కానీ అది షూట్ టైంలో అనమాట. అది చీరాల బీచ్కి వెళ్ళాము. అప్పుడు ఇంకా తను యూకేజీ ఎల్కేజీ. అప్పుడు తనకు అంతగా ఏం తెలియదు. ఇంక ఇప్పుడు ఫస్ట్ టైము కొంచెం తనకి తెలిసిన తర్వాత రావడం. అది ఇలా ఎంజాయ్ చేసామండి మేమిద్దరం. చూడండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇంకా ఆగదండి, స్టార్ట్ అయిపోయింది. నేను ఫుల్ ఆడుకున్నాను. అలా ఇద్దరం కూడా చక్కగా వాటర్లోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మమ్మీ కూడా నాతో ఆడుకుంది అనమాట, చిన్నపిల్లలాగా. మేము ఇద్దరం ఆడుకున్నాము ఫుల్గా. అది కూడా అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ షిప్స్ అనమాట. ఈ ఫిష్ షిప్స్ అనమాట. షిప్స్ కాదు, షిప్స్ కాదు, షిప్స్. అది చూడండి, చిన్నపిల్లలాగా ఆడుకుంటాము. చూడండి మేమిద్దరం ఎలా ఎగురుతున్నాము. అదే అలా వచ్చినప్పుడు అలాని మా కాలుకి తగలకూడదు అనుకొని ఇద్దరం అలా ఎగురుతూ అలా బీచ్ లోపలికి వెళ్తూ ఉన్నాము. మేము ఆగట్లేదు. ఇంక తర్వాత కూర్చొని మొత్తం తడిచిపోవాలని ఫిక్స్ అయిపోయాము. అందుకే ఇంకా కూర్చున్నాము. అదిగోండి వెనక నుంచి కూడా అలా వస్తుంది, అలాగే ముందు నుంచి కూడా అలలు వస్తున్నాయి. అసలు ఆగట్లేదు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అనమాట. మేము లాస్ట్న కూర్చున్నాం కాబట్టి కొంచెం వచ్చేటప్పుడు చిన్న చిన్న అలలు వస్తున్నాయి అనమాట. నేను చూడండి అసలు ఎలా ఎగురుతున్నాను. నాకు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కావదు. ఎగురుకుండా ఉండబుద్ధి కాదనమాట. ఎగరకుండా ఉండబుద్ధి కాదు నాకు. ఎగురుతూ ఉండాల్సిందే అసలు.
అదిగోండి చూడండి అలా ఎలా ఉందండి, బాగా వస్తుంది కదా, చాలా పెద్దగానే వచ్చిన అలలు. కానీ మేము బాగా లోపలికి వెళ్ళలేదు, మేమిద్దరమే కదా. మా హస్బెండ్ కూడా వచ్చారు కానీ మమ్మల్ని వీడియో తీస్తున్నారు. కానీ నాకు కూడా భయం ఇంకా లోపలికి తీసుకెళ్ళాలంటే. తనేమో వెళ్దాం పద లోపలికి ఇంకా వెళ్దాము అని అంటుంది. కానీ చూడండి అక్కడ ఇసుకతో ఎలా ఆడుకుంటున్నామో మేము. ఇసుకతో యాక్చువల్గా దేనిలో చూసానండి, ఇసుకతో ఇలా వేస్తే ఒక ఫామ్ అవుతుంది, కానీ అలా జస్ట్ వస్తుందా లేదని ఊరికే ట్రై చేశాను, అలా ఏం రాలేదు. కానీ వాటర్ వచ్చేస్తున్నాయి కాబట్టి అవ్వలేదు మాకు. చూడండి అలలు ఎలా వస్తున్నాయో. ఏదో ఆక్టోపస్లు నడుస్తున్నట్టు వస్తున్నాయి ముందు, నాకు అదే అనిపించింది. తర్వాత ఏమో పడుకుందాం అనుకున్నాము. అదిగోండి ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ జై హింద్. అసలు ఆక్టోపస్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది. ఫస్ట్ ఫ్రంట్ లో ఏమో అదిగోండి మా మమ్మీ నేను ఆడుకున్నా. నేనైతే మమ్మీ మీద మొత్తం ఇసుకపోసాను అనమాట బ్యాక్ సైడ్ మొత్తం. అదిగోండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అక్కడ, షిప్స్ అక్కడికి వెళ్ళినాయి అనమాట, పెద్ద పెద్ద అలల దగ్గరికి. ఎలా ఉందండి బీచ్, ఎలా ఉంది మంగినపూడి బీచ్? మీరు ఎవరైనా అందరూ వెళ్ళొచ్చారా అండి? ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను తను ఇట్లా తిప్పుదామని ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఎక్కడ పడిపోద్దా అని భయం వేసి పట్టుకుంటూ ఉన్నాను. అసలే లైట్ వెయిట్గా ఉన్నావు, ఊరికి వెళ్ళిపోతావని చెప్తున్నాను. నేను తిప్పుతున్నాను, మళ్ళీ అలాగే అవుతుంది. కానీ తిని మాత్రమేమో ఏమో భయం లేకుండా వెళ్దామా ఇంకా లోపలికి అని అడుగుతే మమ్మీ లేకుండా నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి ఇద్దరం కూడా రన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాం. అలలకి మాకు పోటీ అనమాట, ఛాలెంజ్. మా ఆయనకు వస్తా ఉంటే మేము పరిగెత్తేస్తూ ఉంటాం. మా ఛానల్ మీకు ఎలా నచ్చిందా అండి? నచ్చితే కొంచెం కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బీచ్ వ్యూ ఎలా ఉందో. ఇక్కడ 2 కుక్కలు వచ్చినాయండి అదే టైంకి. అవి కూడా ఆడుకోవడానికి వచ్చినట్టు ఉన్నాయి. మా ఛానల్కి హాయ్ చెప్తున్నాయి. ఇద్దరం కూడా రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము. నేనే ఫస్ట్ నేనే ఫస్ట్. ఈసారి నేనే ఫస్ట్ వస్తానా? చూడండి ఇద్దరం కూడా పరిగెడుతున్నాము. ఇప్పుడు చూడండి ఇద్దరం ఇప్పుడు ఎలా పాదాల అచ్చులు. అమ్మో నా కాలం చూడు ఎంత పుడుతుందో. ఇసుక మమ్మీ ఫ్యాన్సీ చూడండి, నేను అటు తిరిగానో లేదో వెంటనే ఇసుక మొత్తం తెచ్చి నాకు రాసేస్తుంది. అసలు భయం లేదు. నేను చెప్పాను కదా మీకు ఇందాకే, మమ్మీ ఇప్పుడు ఇసుక పూసేస్తానని, అలాగే పూసాను. ఇంక ఇద్దరం కూడా ఇసుకలో నీ వాటర్లో పడుకొని చక్కగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఈసారి బాగా ఎంజాయ్ చేసామండి. అసలు మామూలుగా కాదు, అంటే తనకు ఊహ వచ్చిన తర్వాత ఇప్పుడే వెళ్ళడం. అప్పుడెప్పుడో యూకేజీలో ఎల్కేజీలో ఉన్నప్పుడు వెళ్ళాం. కానీ నాకు ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు వెళ్ళామని, మంచిగా ఎంజాయ్ చేయాలని ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. చూడండి అసలు ఇద్దరం ఎలా కాలు ఊపుతున్నాం. వాటర్కి పాపం ఇంజూరీ అని ఉండదు ఇప్పటికల్లా. అది ఇద్దరం అలా సరదాగా పడుకొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాము. వాటర్ ఇంజూరీ చేస్తా. అదే చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయో. కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మేము. ఒక 2 hours అక్కడే ఉండిపోయాము. అదిగోండి అలలు ముందు ఫ్రంట్ నుంచి వస్తున్నాయి, బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి. లైట్ ఫైట్ అనమాట, నేను కొట్టుకుపోతానే ఉన్నాను. ఇప్పుడు కొంచెం సేపు మీరు వెయిట్ చేస్తే నేను కొట్టుకుపోతానే ఉంటాను. నేను ఎక్కడికి తను ప్రొటెక్ట్ చేయడమే సరిపోతుందండి. ఆ వాటర్ వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుందోనని తనని పట్టుకోవడం, అలాగే చూడండి ఇప్పుడు తీసుకుపోద్దాం అనుకున్నా కానీ కుదరలేదే. అయ్యో అందుకండి అక్కడ కొట్టుకుపోతుంది. నేను మళ్ళీ పట్టుకున్నాను. నేను చెప్తూనే ఉన్నా, వద్దమ్మా నువ్వు చాలా లైట్ వెయిట్ ఉన్నావు, వెళ్ళిపోతావు అని కూడా చెప్తూనే ఉన్నాను. అయినా సరే వినట్లేదు. నేను వినను. బ్యాక్ సైడ్ నుంచి ఇంకా వస్తుంది, ఫుల్ వస్తున్నాయి అలలు. చూడండి బీచ్ వ్యూ ఎలా ఉందో మీరు చెప్పండి. ఎవరెవరు మంగినపూడి బీచ్కి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. అదిగోండి ఇంకో పెద్ద ఇప్పుడు కొట్టుకుపోతానా లేదో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడ కొట్టుకుపోద్దా నేను రెడీగానే పట్టుకుంటున్నాను లేండి తనని. అసలే ఉన్నది ఒక్కటే, నేనేమో వదిలిపించేసుకుంటున్నాను అనమాట. ఉండట్లేదు, నేను వెళ్ళిపోతా అంటది, అసలు వదిలేయమంటది. బాగుంది కదండి అలాగా. మళ్ళీ రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం. ఈసారి ఇంకొంచెం లోపలికి వెళ్దాం ట్రై చేస్తాను.
బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎప్పుడైనా మమ్మీ, బీచ్కి అయితే వెళ్ళారా? మమ్మీ నేను ఎగురుదాట ఆడుతున్నాను చూడండి అక్కడ. ఆట పేరు ఎగురుదాట అనమాట. మమ్మీ కూడా ఎగురుతుంది నాతో పాటు, ఎప్పుడు లేనిది. అసలు ఆడుకుందామంటే వద్దనేది, సరే అందుకే ఎగురుతుంది అనమాట నాతో. అలా వచ్చేస్తున్నాము. ఇప్పుడు అలా మమ్మల్ని టచ్ అవ్వకుండా మేము పరిగెట్టాలనుకున్నాము. ఇంకా అందుకోసమని అది మమ్మల్ని టచ్ అవ్వకుండానే మ్యాక్సిమం పరిగెడుతున్నాము. మమ్మీ ఏమో నడుస్తున్నారన్నమాట. ఇంకా ఎటు రాలేదు కదా అని కొంచెంసేపు ఆగిపోయి మళ్ళీ పరిగెడుతున్నాం చూడండి. లాస్ట్ వరకు వెళ్ళిపోయి ఇంకా పరిగెత్తాడు ఉంటే దేశాలు దాటే వాళ్ళం. ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయి, మా షార్ట్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మీకు మా షార్ట్స్లో అన్నిట్లో కన్నా నచ్చిన కామెడీ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్ అయింది అనమాట. అలాగే చూడండి బీచ్ వ్యూ అంతా కూడా బాగుంది. ఆ రోజు అంత క్రౌడ్ కూడా ఏం లేదండి, అందుకనే చాలా హ్యాపీగా ఉన్నాము. అక్కడ నిల్చున్న అతను ఫోటోగ్రాఫర్ అనమాట. ఫోటో తీయించుకుంటారా అని మా వెనకే తిరుగుతున్నారు. చాలాసేపు అడిగారు కానీ మేమేం తీయించుకోలేదు. ఇక్కడ చూడండి ఎక్కడ కొట్టుకుపోద్దానని వాళ్ళ నాన్నగారి కాలు పట్టుకొని పడుకుంది. అవి చూడండి. కానీ ఎందుకో తెలియదండి, బీచ్ వాటర్ కాళ్ళు చూడండి ఎంత తెల్లగా అయిపోయాయో. నా పట్టీలు తెల్లగానే మమ్మీ ఇచ్చా. మా మమ్మీ కుళ్ళు వచ్చేసింది అనమాట అప్పటికప్పుడే. నా పట్టీలు ఎందుకు తెల్లగా అవ్వలేదు అని మమ్మీ నన్ను క్వశ్చన్ చేశారు. కానీ నా పట్టీలు సూపర్ తెల్లగా అయినాయి అనమాట. మీరు చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ అలా వస్తుందండి. అలా నువ్వు మా వెనక రాకూడదు, నేను అలాగే చెప్తున్నా. నేనే పరిగెట్టలేకపోతున్నాను, తనే నన్ను లాక్కెళ్ళిపోతుంది. అదిగోండి వాళ్ళ నాన్నగారు, నేను, మా ఆరాధ్య ముగ్గురు ఇంకలా నా చుట్టూ తడిపేసుకున్నాను నేను. ఒక్క నిమిషం కూడా అలా. అదే నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చేస్తున్నా చూడండి నాకు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్. నచ్చితే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదండి మా ఎంజాయ్మెంట్ బీచ్లో. దిస్ ఈజ్ మై ఎంజాయ్మెంట్. బై గైస్.